నానో కారు అప్పట్లో ఒక సంచలనం. ₹1,00,000 ధరతో మధ్యతరగతి వారి కోసం తీసుకొచ్చిన కారిది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కారు మార్కెట్లో ఫెయిల్ అయింది. అయితే మీకో విషయం తెలుసా? నానో కంటే ముందుగానే టాటా మోటార్స్ కంపెనీ దానికంటే చిన్న సైజు కార్ని తయారు చేసింది. నానో కారే అనుకుంటే ఈ కారు దానికంటే చిన్నది. ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా, ట్రాఫిక్ లో కూడా సులువుగా నడపగలిగేలా ఈ కార్ని తయారు చేశారు. మిడిల్ క్లాస్ వారు కొనగలిగే ధరకే తయారు చేశారు. కారులో స్పేస్ విషయంలో రాజీ పడకూడదని ఇంజిన్ ని కారు ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో అమర్చారు. ముందు భాగంలో ఇంజిన్ లేకపోవటం వల్ల ఈ కార్ని డ్రైవ్ చేయడం కూడా సులువుగా ఉంటుంది. ఈ కార్ని తయారు చేసేందుకు బాష్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది టాటా మోటార్స్. సైజు చిన్నదే అయినప్పటికీ ఈ కారులో 4 డోర్లను పెట్టారు. అయితే బూట్ స్పేస్ కోసం వెనక డోర్ ఉండదు. ఇక ఈ కారులో 2 సిలిండర్ ఇంజిన్స్ ని పెట్టారు. బరువు తక్కువగా ఉండడం వల్ల మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మరి ఇంత తక్కువ ధరకి అధిక మైలేజ్ ఇచ్చే కార్ని ఎందుకు మార్కెట్లోకి విడుదల చేయలేదు అంటే రతన్ టాటా రాజీ పడకపోవటమే అందుకు కారణం. జింగ్ కారుని అనుకున్నట్టే సరసమైన ధరకు అందించాలని అనుకున్నా ఆ ధరలో బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ గా లేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ కార్ని ఆపేశారు. తక్కువ ధరకి కార్ను అందించడం కన్నా బలహీనమైన కార్ను అందించకపోవటమే ఉత్తమమని టాటా మోటార్స్ భావించి వెనకడుగు వేసింది. టాటా కంపెనీ బిల్డ్ క్వాలిటీ విషయంలో రాజీ పడదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే బిల్డ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వస్తోంది. అందుకే క్రాష్ టెస్ట్ లో టాటా కార్లు 5 స్టార్ రేటింగ్ పొందుతున్నాయి. నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే రానుంది. దీన్ని కూడా తక్కువ ధరకే సామాన్యులకు అందించాలి అన్న ఉద్దేశంతో తయారు చేస్తోంది టాటా మోటార్స్ కంపెనీ. అలా టాటా నానో కంటే ముందే దానికంటే చిన్న సైజులో టాటా జింగ్ కార్ ని రూపొందించారు. కానీ రతన్ టాటా అనుకున్న మిడిల్ క్లాస్ బడ్జెట్ లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో ఇవ్వలేమని తెలిసి ఆపేశారు. అదే వేరే కంపెనీ అయితే ఎవరలా పోతే మనకేంటని మార్కెట్ లో వదిలేసేది. టాటా అంటే మోరల్ వాల్యూస్.